నా తరపు నుంచి రాబోతున్న ముగ్గురు హీరోయిన్స్ ఎక్కడున్నారు? ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు టాపిక్ వినయం. మాస్గా కూర్చోండి, మాస్గా కూర్చోండి. ఏ శ్రీముఖి, నిన్ను చంపడం ఎంతనే నిమిషం పని, కానీ వినయం పక్కన పెట్టి నిన్ను కన్నెర్ర చేసి చూస్తే నీ బాక్స్ బద్దలవుద్ది, నీ కేసు కల్లాస్ అవుద్ది. రే రవి, ఇప్పటి వరకు నువ్వు వాగిన వాగుడంతా నేను వినడానికి కారణం ఒకటి, నా వినయాన్ని పక్కన పెట్టాను. అదే ఒక్కసారి నా వినయాన్ని పక్కన పెట్టేసి తోడ చరిచాననుకో ఏమవ్వదు. అది తొడచార్చాను అనుకో, ఆ సౌండ్ కే సగం సస్తావురా. బ్లడీ ఫుల్ ఆయన. హాయ్ ఆంటీస్, మీ ఆంటీస్ అందరిని పిలిపించి మరీ మాట్లాడుకుంటాను, అది నా అలవాటు. అనవసరమైన మాటలు మాట్లాడాను నేను అనేసాను. మాట్లాడదామా? మాలాంటి అబ్బాయిలు వినయంగా ఉన్నారు కాబట్టి అత్తారింటికి వచ్చినట్టు ఒక్కొక్కరు కూర్చున్నారు చూడండి, ఒక్కొక్కరు. అదే లేదంటేనా ఒక్కొక్క అమ్మాయికి బాక్స్ బద్దలైపోద్ది. అత్తారింటికి దారేదిలాగా కూర్చున్నారు. హలో, అది పోదామా పద, ఆ సినిమాలో డైలాగ్ అది. ఏంట్రా పోదామా పద? ఎవరి సినిమా? నాకేం తెలుసు. ఇప్పుడు నా ఫస్ట్ రాములమ్మా. రేయ్, అలలు అల్లరి చేస్తాయి, సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది. అదే సముద్రం వినయం తప్పి ఉప్పొంగితే ఒక్కరు మిగలరు. సో ఆలోచించుకోండి. శరణం అంటే రక్ష. ఆగు, షీ సేయింగ్. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఆగింది. రేయ్, అలలు అల్లరి చేస్తాయి, సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది. అదే సముద్రం వినయం తప్పి ఉప్పొంగితే ఒక్కరు మిగలరు. సో ఆలోచించుకోండి. శరణం అంటే రక్ష. రెడీ, సింగిల్ టేక్ రా. చూడు పాప, తిండి నీ ఒంటికి మంచిది, మాట నీ ఎదుగుదలకు మంచిది, వినయం నీ ఆయుష్యానికి. రోజు రోకళ్ళ దరువేసి రావా, తీపు మధ్యలైపోయింది మావా. రెడీ, చెప్పురా. ఇది పదండి పోదాం కదా, ఇదేం సినిమా డైలాగ్? వస్తే పోదాం. రెడీ, యాక్షన్. చూడు పాప, తిండి నీ ఒంటికి మంచిది, మాట నీ ఆయుష్కు మంచిది. పట్టుకొని తంతి మీటుతున్నా ఏడికొస్తారు ఏమో రావా, వచ్చి ఏడాడకు ముద్దరు మామ. ప్లాస్టర్ ఉందిరా. ఇప్పుడు రా సెకండ్ రాములమ్మా. రే, నేను ఎవరితో మాట్లాడుతున్నానో నాకు తెలుసు, ఏం మాట్లాడాలో కూడా నాకు చాలా బాగా తెలుసు. అదే నేను చేయి చాచినప్పుడు సెకండ్ ఇవ్వచ్చు, కానీ అదే నేను చనువిచ్చాను కదా అని వినయం లేకుండా సంకెక్కాలని చూస్తే చుట్టాలు చూడడానికి కూడా స్కిల్టన్ పనికిరాదు. జాగ్రత్త. బాగా చెప్పినావు నాన్న డైలాగ్, కానీ మధ్యలో ఎవరో ఇది కొంచెం తినేసి చెప్తారు చూడు, అట్లా చెప్పినావు. బట్ వెరీ గుడ్, బాగా చెప్పింది. అరే పోజ్ ఎందుకు తీసినవరా? ఇప్పుడు పనిష్మెంట్ పోజ్ అంటే డైలాగ్ చెప్పరా. రెడీ, డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పు. ఆటమి ఓటమితోటే. చేతులు ఎందుకు పెట్టుకోలేదు ఇట్లా? అరే అన్న, ఇట్లా డిస్టర్బ్ చేస్తే పోతుంది. అరే డిస్టర్బ్ చేయకపోతున్నా డైలాగ్ చెప్తావారా? చెప్పలేమన్నా. రెడీ, డైలాగ్ చెప్పు. ఆటమి ఓటమితో. ఐ స్వేర్ వాడు చేతులు పెట్టుకుంటే వాడికే నవ్వు వస్తుంది. అరే నిల్చొని చెప్పరా, గ్యారంటీ చెప్తారా? నిల్చొని కూడా చెప్పలేవురా నువ్వు. నేను
నా ఆస్తి రాసిస్తారా నువ్వు నిల్చొని డైలాగ్ సింగిల్ టేక్ చెప్తే దీనికి మించిన ఛాన్స్ దొరకదు ఆస్తి రాసిస్తున్నాడు అంటలే సరేరా నంబరేమో నా జోబ్ నుంచి 2000 రూపాయలు సింగిల్ టేక్ డైలాగ్ చెప్తే ఇప్పుడు 2000 రూపాయలు తీసిస్తారా చెప్పురా డైలాగ్ చెప్పురా నిజంగా 2000 రూపాయలు దేతాం ఫస్ట్ మర్చిపోయినా మొత్తం డిస్టర్బ్ చేస్తారు అందరూ ఇప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయట్లేదుగా చెప్పు గుర్తుకెళ్ళేదా డైలాగ్ అసలు రెడీ ఆటమి ఓటమినైనా అర నిమిషంలో ఓడిస్తుంది దాన్ని ఎవ్వరు డిస్టర్బ్ కూడా చేస్తలేరు చెప్పురా టైం ఉంది చెప్పు మెల్లగా చెప్పు దేవుడా 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 అరే నీ ఇష్టమున్న డైలాగ్ రాదా నాకు అమ్మా అమ్మా నీ పసివానమ్మ నువ్వే లేక వసివాడానమ్మ మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం రెడీ అరే లేవురా ఇట్రా తొందరరా ఆ మైక్ తీసాడికి అరే డైలాగులు వస్తాయి కదా నీకు ధైర్యంగా వచ్చినావు కదా రెడీ వినయం ఉండాలి ఏదైనా డైలాగ్ చెప్పు వాడు కొడితే వీడు వీడు కొడితే వాడు తన అమ్మ మొగడని ఎవరైనా అధికారం కోసం ఎగబడితే వినయం ఇక్కడ వినయం ఉంటుంది ఏం చెప్పినవరా ఏం చెప్పినవరా ఆడిపోతే వీడు వీడిపోతే నేను పోతాను కానీ తంబి ఏమని చెప్పినవారా డైలాగ్ అసలు రారా ఈయన ఏ సినిమా డైలాగ్ పోతే పోదాం ఓకే ఇప్పుడు మై లాస్ట్ రాములమ్మ రే చెప్తున్నా రాసుకో రాములమ్మవో రాములమ్మవో హో రాములమ్మ గుండె నెత్తురుల పోరు బాటలు కంట నీరులే నింపకమ్మ ఇప్పుడు లాస్ట్ టేక్ రే చెప్తున్నా రాసుకో ఇక ఒక్క నిమిషం చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మ చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మ తంబి నువ్వే డైలాగ్ ఇప్పుడు కూర్చోరా వస్తే వెనుకడుగు వేయడం మెడ తిప్పడం మా వంశంలోనే లేదు నేను ఎక్కడున్నా నాలో వినయం నా గుండెల్లో ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం అంత యాక్షన్ అవసరం మరి డాన్స్ చేస్తున్నావు డైలాగ్ వారా ఇది పిలుస్తే రావా పోతావా సినిమాలో అట్లనే ఉంటుంది డైలాగ్ వస్తే వెనుకడుగు వేయడం మెడ తిప్పడం నా వంశంలోనే లేదు నేను ఎక్కడున్నా నాలో వినయం నా గుండెల్లోనే ఉంటుంది కాబట్టి ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకొని ఒక మంచి కోరి ముందు అడిగేస్తే 10 అడుగులు ముందుకు వేస్తాం అదే చెడుకోరి ఒక అడిగేస్తే 100 అడుగులు ఎదిరిస్తాం కాబట్టి అందరికి చెప్తున్నా వినండి ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా కమాండ్ రాములమ్మ రే నీ అడుగు గురించి నువ్వు చెప్తున్నావు నా అడుగు గురించి నేను చెప్పనా నేను అడిగేస్తే నాకు ఎమోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు క్యాలిక్యులేషన్స్ ఉండవు మ్యానిపులేషన్ ఉండవు చెప్పండి అడిగి సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా వినయం అయినా విధేయత అయినా నేను అడిగే వన్ సైడ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ కళ్ళల్లో కాలాగ్ని గుండెల్లో చాలాగ్ని చేతుల్లో ప్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని ఏంది ఇన్స్టెంట్ సూపర్ నానా చాలా బాగా చెప్పావు రెడీ నెక్స్ట్ ఎవడు ఇక్కడికి రావడం అనేది దైవ నిర్ణయం కానీ ఇక్కడ నుండి వెళ్ళకపోవడం అనేది నా నిర్ణయం ఎవరైనా తపస్సు చేస్తే ఆ దేవుడు ప్రత్యక్షం అవుతాడు అదే అబ్బాయి అయినా ఏ అమ్మాయి గురించి అయినా వినయం లేకుండా మాట్లాడితే మరి అవన్న ప్రత్యక్షం అవుతాడు ఏ అమ్మాయి అయినా అబ్బాయి గురించి వినయంగా మాట్లాడకపోతే మరి అవన్న తమ్ములమ్మాయి అందరినీ నరికేస్తాం ఖబర్దార్ నువ్వు సూపర్ చెప్పినవరా ఇప్పుడు నెక్స్ట్ ఇగో అక్కలేస్తుంది రే శ్రీముఖి పేరు చెప్తే పరుపు తడుకునే బ్యాచ్ మీరా వినయం గురించి మాట్లాడేది నువ్వు వినయం
వినయం తప్పితే నీ పిఏ వణుకుతాడేమో, అదే నేను వినయం తప్పితే ఏపీ వణుకుద్ది. చల్ యాక్షన్. నాన్న పందులు గుంపులుగా వస్తాయి, అదే సింహం వినయంతో వస్తుంది. నా లాస్ట్ రాములమ్మ. తరం మారినా తత్వం మారలే. ఎక్కడికి వెళ్ళినా బల్పు తగ్గించి బ్రతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. పద్ధతిగా బ్రతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. వినయంగా బ్రతికితే ఫ్యూచర్ ఉంటుంది. కాదు అని ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. యాక్చువల్లీ నాకు చాలా చాలా నిజంగా జెన్యూన్ గా బాధగా ఉంది.